నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే నేను మీతో నా ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే ఈరోజైతే గ్యాస్ స్టవ్ అయితే నీట్‌గా అయితే కడిగేసుకుంటున్నా. ఎందుకంటే ఏందో ఈరోజు ఉదయం చూడగానే అసలు గ్యాస్ స్టవ్ ఏమీ నచ్చలేదనమాట. మొత్తం ఎంత తుడిచినా క్లాత్ పెట్టి అయినా సరే ఇంత గలీజ్‌గా అయిపోతుంది. ఒకసారి నీట్‌గా సబ్బు పెట్టి వాష్ చేస్తే పోయిద్దిలే అని జెప్పి ఎలానో శుక్రవారం కదా! ఇల్లంతా కూడా మాప్ పెట్టాలి కాబట్టి పనిలో పనిగా కిచెన్ కూడా నీట్‌గా కడిగేసుకుందామనయితే అనుకున్నాను. అనుకున్నదే ఇంకా గ్యాస్ పొయ్యి అయితే కిందన పెట్టేసి నీట్‌గా అయితే నానబెట్టి కడిగేసుకుంటున్నా. నాకేంటంటే పైన కడగటానికి అవ్వదనమాట. కిందన గిన్నెలన్నీ పెడుతుంటాను కదా! మళ్ళీ ఆ వాటర్ అంతా వచ్చి ఆటిలో పడిద్దనమాట. అందుకే ఎప్పుడైనా సరే గ్యాస్ పొయ్యి కడగాలంటే ఇలా కిందనే పెట్టుకొని కడుక్కుంటా. అందుకనే చాలా వరకు తడి క్లాత్ పెట్టే తుడుచుకుంటాను. అలానే కింద కూడా గిన్నెలు పెట్టుకుంటాననమాట. అంటే ఏం పొంగినా సరే కింద పోకుండా ఆ గిన్నెల్లో పడేటట్టు గిన్నెలైతే కింద పెడతాను. ఇంకా నిన్న నైట్ ఏమో పాలు పొంగిపోయాయి. వాటిని ఇంకా క్లీన్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట. సో, అందుకే ఇంకా ఇలా అయితే ఉదయాన్నే కడిగేసుకుంటున్నా. అది కాకుండా మన ఆడవాళ్ళకి వంటగది ఎంత నీట్‌గా ఉండాలో, వంట చేసే ఆ పొయ్యి కూడా అంతే నీట్‌గా ఉంటేనే కొంచెం మనకి ఇంట్రెస్ట్ కూడా వచ్చిద్ది వంట చేయాలని. ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది నా కిచెన్ అసలు ఎంత చిన్నగా ఉందని. కాకపోతే ఏంటంటే నేను ఏవి కూడా బయట అంటే కింద పెట్టను కాబట్టి కొంచెం వెడల్పుగా అనిపించుతుంది. లేదంటే అసలు మరీ ఇరుకిరుగ్గా ఉండేదేమో. సర్దే విధానం బట్టే మనకి ఎంత చిన్న కిచెన్ అయినా సరే అందం వచ్చిద్ది. అలానే విశాలంగా కూడా ఉండిద్దనమాట. కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కడగడానికి గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసాను. సో, మొత్తానికైతే అంతా కూడా ఎక్కడవక్కడ సర్దేశాననమాట. పొద్దున్నే ఇలా కిచెన్ ఉంటే మాత్రం అసలు ఏం ఎనర్జీ వచ్చిద్దో మన ఆడవాళ్ళకి. అలానే ఇల్లంతా కూడా మాపైతే పెట్టేసి బయట కూడా మొత్తం కడిగేసాననమాట. ఇంకా వాకిలికైతే నీళ్ళు కొట్టడం ఉంది. ఈరోజు కల్లాపి రంగు అయితే యూజ్ చేసి ముగ్గు పెట్టుకుందామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ పండుగ రోజులే కాబట్టి కొంచెం ఇంటి ముందట పేడతో గానీ, ఇలా కల్లాపి రంగు గాని వేసుకొని ముగ్గు పెట్టుకుంటే కొంచెం ఇంటికి కూడా కళగా ఉంటుంది. ఈ ప్యాకెట్టు ఎంత కలర్‌ఫుల్ అంటే నేను సగమే వేసాననమాట. అయినా చూడండి అసలు ఎంత కలర్ వచ్చిందో. కానీ వీటికంటే పేడతో వేస్తేనే ఇంకా అందంగా ఉండిద్ది. ఇంకో వీడియోలో అట్లా చూపిస్తాలండి. ఇంకా ఈరోజైతే కుదరలేదనమాట. ఈ కలర్‌ని మనం బండ మీద కూడా వేసుకోవచ్చు. బండ మీద ఏంటంటే కలర్ అనేది కింద పోసి చీపురుతో అలకాలనమాట. మనకి ఎంత వరకు కావాలనేది అలుక్కోవాలి. అదే ఇలా అయితే ఇసుక నేల, మట్టి నేలలోనైతే ఇలా నీటిలో కలిపి కల్లాపిలో చల్లుకోవాలి. నేను పండగకి ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి ఈ ప్యాకెట్స్ అనేవి తీసుకువెళ్తాననమాట. ఆళ్ళది రోడ్డు కదా అమ్మ వాళ్ళది. ఈ కలర్ వేసేవి నేను ఫస్ట్ ఇయర్ తీసుకెళ్ళేటప్పుడు అందరూ కూడా అసలు ఆళ్ళకెవ్వరికీ కలర్ గురించి తెలీదంట. అందరూ కూడా ఏందది అని పసుపు ఏమైనా వేశారా అని అలా అడిగేవారు. కానీ కాదు ఇలా కలర్ అంటే నెక్స్ట్ ఇయర్ అయితే చాలామంది తెప్పించుకున్నారు. అందరికీ తీసుకువెళ్ళా. కలర్స్ అంటే బరువు కాబట్టి తీసుకువెళ్ళలేను. కానీ ప్యాకెట్స్‌దేముందని చెప్పి ఆ సంవత్సరం అడిగిన వాళ్ళందరికి కూడా తీసుకువెళ్ళి ఇచ్చాను. కానీ ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పండగకేమీ వెళ్ళట్లేదు. అంటే త్వరలోనే చెల్లి పెళ్ళుందనమాట. ఇంకా ఒకేసారి పెళ్ళికి వెళ్దాంలే అని చెప్పి ఇంక ఈసారి పండగకైతే ఆగిపోయాననమాట. కల్లాపైతే వేసేసాను. ఇంకా పైన కూడా మొత్తం నీట్‌గా కడిగేసుకొని పంచంతా కూడా మాప్ పెట్టే కర్రతో అయితే తుడిచేసుకున్నా. వీడియోలో అంత క్లియర్‌గా కలర్ కనిపించట్లేదు గానీ నార్మల్‌గా మాత్రం చూడటానికి చాలా బాగుంది. ఉదయం గ్యాస్ స్టవ్ కడిగాను కదా! ఇంకా దాన్నయితే తుడుచుకోలేదనమాట. ఏంటంటే ఈ పొయ్యిలకి మనం వెంటనే పొడి క్లాత్ పెట్టి మళ్ళీ ఇలా తుడుచుకున్నామంటే మరకలేమీ ఉండవు. లేదంటే ఆ వాటర్ అలా అక్కడే ఆరిపోయి మరకల్లా కనిపిస్తుందనమాట. అందుకే నేను ఇలా ఎప్పుడు గ్యాస్ స్టవ్ కడిగినా సరే ఒక పొడి క్లాత్ తీసి ఇలా మొత్తం కూడా నీట్‌గా తుడిచేసుకుంటాను. కల్లాపేసి వచ్చేసరికి చేతులైతే ఇంకా యెల్లో కలర్‌లో వచ్చేసాయి పసుపు రాసినట్టు. మామూలుగా అదే కలరు బండ మీద గాని వేసామంటే 3, 4 డేస్ ఈజీగా యెల్లో కలర్ కానీ అంటే మనం రోజు కల్లాపి వేసినట్టే కనిపించిద్దనమాట. అంత నీట్‌గా ఉండిద్ది. బయట పని అయిపోయినప్పటినే ఇంక నేనైతే స్నానం చేసేసుకున్నాను. ఎప్పుడు స్నానం చేసి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బొట్టయితే పెట్టేసుకుంటాను. ఎన్ని పనులున్నా సరే స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవడం అయితే ఇలా అలవాటయిపోయిందనమాట. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా ఏ పనైనా సరే చూసుకుంటాను. పెళ్ళైన ఆడవాళ్ళం కదా! బొట్టు లేకుండా అస్సలు తిరగకూడదు. ఎప్పుడూ మనకి నుదుటి మీద కుంకుమ అనేది ఉండాలి. ముందైతే బియ్యం కడిగేసి పెట్టేసేద్దాం. తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేద్దాంలే అని అయితే అనుకున్నాను. అంటే రేణుకి స్కూల్ ఉంది కదా! మళ్ళీ తనని త్వరగా ప్రేయర్ టైంకి అయితే స్కూల్‌కి పంపించేసేయాలి. ఎలానో శుక్రవారంతో గ్యాస్ కడిగానని చెప్పాను కదా! అందుకనే కొంచెం గంధం, కుంకుమతో కలిపి బొట్లయితే పెట్టుకుంటున్నా. పల్లెటూరులో ఏంటంటే ఇంటికి ఒక గ్యాస్ స్టవ్ ఉన్నా సరే ప్రతి ఇంటికి కూడా ఒక మట్టి పొయ్యి కూడా ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు దాని మీద వంట చేసినా చేయకపోయినా ప్రతిరోజు దాన్ని అలికి ముగ్గులు పెట్టుకుంటారనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవి చూపిస్తానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మట్టి పొయ్యి ఉంది.
మా అమ్మ అయితే వండినా వండకపోయినా ప్రతిరోజు పేడతో అలికి ముగ్గులు పెట్టిద్దనమాట. చాలా బావుండిద్ది. పొయ్యి మీద అసలు కాలు కూడా పెట్టనివ్వరనమాట. కాలుతో కూడా అసలు తన్నకూడదు. అంటే దేవుడితో సమానంగా చూస్తారు ఆ పొయ్యిని కూడా మా వోళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ గ్యాస్ స్టవ్‌ల మీద అలవాటయిన వల్ల మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండాలంటే గగనం అని చెప్పుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళు అంటే అక్కడ చాలామంది ఏం చేస్తారంటే రైసు, నీళ్ళు కాయటం ఇటువంటివన్నీ కూడా మట్టి పొయ్యి మీద పెట్టుకుంటారనమాట. కూరలు, రసాలు అట్లాంటివేమో గ్యాస్ స్టవ్ మీద వండుకుంటారు. అంటే ఎక్కువగా కూరల వరకే గ్యాస్ స్టవ్‌నయితే ఉపయోగిస్తారు. మీకు ఎప్పుడైనా తెలుసో తెలీదో? పల్లెటూరులోనైతే చాలా వరకు ఇలానే ఉండిద్దనమాట. పొయ్యి మీద బియ్యం కడిగేసి పెట్టాను కదా! ఇంకా ముగ్గు పెట్టేటప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి చూసొస్తుంటాననమాట. అలా ఒకవైపు అన్నం ఉడికిపోయిద్ది. ఇంకోవైపు ముగ్గు పెట్టడం కూడా పూర్తయిపోయిద్ది. ఈరోజైతే నేను ఈ ధనుర్మాసంలో వేసుకునే ఒక మంచి గీతల ముగ్గయితే చూపిస్తాను. కొంచెం దృష్టి పెడితే చాలండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే వేసేస్తారు. ఇంకా ఆఖరిలో అయితే ఇలా ఒక చిన్న కలువ పువ్వునైతే వేశానండి. ఇలాంటి కలువ పువ్వులు ఎక్కువగా మనకి తులసి కోట దగ్గర, గుమ్మాల దగ్గర అలానే మెట్ల మీద వేసి ఇలానే కలర్స్ వేసామంటే మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నా.
మొత్తానికైతే ఇంక ఈరోజైతే ముగ్గు అయితే ఇలా అయితే పెట్టానండి. ముగ్గుకి తగ్గట్టే సైడ్ బార్డర్స్ కూడా వేసాను. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా వేస్తారు. ఎక్కువగా కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ఇలాంటి ముగ్గులకి ఎక్కువగా కలర్స్ వేసినా సరే అంత అందం రాదనమాట. అందుకనే ఇలా లైట్ కలర్స్ వేసి ముగ్గునైతే చక్కగా వేసుకున్నాను. మనం వేసుకునే ముగ్గును బట్టి కూడా మన వాకిలికి అందం వస్తుందండి. అలానే చాలా మంది ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు చూపించండి సిస్టర్ అంటున్నారు కదా, అందుకని ఈ వీడియోలో అయితే 2 ముగ్గులు అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఇది కదా, ఇంక ఇదైతే సెకండ్ది తులసమ్మ దగ్గర అయితే వేసి చూపిస్తున్నా. నేను ఒక వీడియోలో లాస్ట్ వీడియోలో గుమ్మడికాయల ముగ్గు అని చెప్పాను కదా, సేమ్ ఇది కూడా అలాంటిదే అనమాట. చాలా ఈజీ, ఇది కూడా ఎవరైనా సరే ఇట్టే వేసేస్తారు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్న ముగ్గులు అనమాట. అమ్మ వాళ్ళ సైడు చాలామంది ఇలాంటి గుమ్మడికాయ ముగ్గులే పెడతారు. ఇందాక నేను పెట్టిన ముగ్గులు అట్లాంటివి చాలా తక్కువ, కానీ ఎక్కువగా అయితే ఇలాంటి ముగ్గులే పెడతారండి. నెలగంట స్టార్ట్ అయిన నుంచి ఇంకా పండగ పోయే వరకు ఇవే ముగ్గులు అనమాట. ఇంతేనండి ముగ్గు. మీరు మ్యూజిక్ని ఆస్వాదించేలోపు ముగ్గు కూడా పెట్టడం అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ ముగ్గు అయితే. అది కాకుండా నేను మీకు కష్టం లేకుండా సైడ్ బార్డర్స్తో సహా ముగ్గు అయితే వేసి చూపిస్తున్నా. అంటే ముగ్గుకి తగ్గట్టే సైడ్ బార్డర్స్ కూడా ఉంటే అందంగా ఉంటుంది కదా, అందుకని. ప్రత్యేకించి మళ్ళీ సైడ్ బార్డర్స్ కోసం ఆలోచించేంత అవసరం కూడా లేదు. ముగ్గుతో పాటు అదే విధంగా సైడ్ బార్డర్స్ మీరు వేశారంటే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ ముగ్గుల్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు ఈ ముగ్గులు నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇంకా నేను గోంగూర పప్పు వండదామని చెప్పి రేణునేమో వాళ్ళ నాన్నతో పాటు చెట్ల కాడికి పంపించాను. వాళ్ళ నాన్న చూడండి, నేను కొంచెం తీసుకురమ్మంటే ఎంత కట్ట పంపించారో. అది వరకు చెట్లని గోంగూర పోసామని చూపించాను కదా, దొండ చెట్ల పక్కన, అదైతే అమ్మేసామన్నమాట మొత్తం. కొంచెం అయితే అట్టి పెట్టాము, అంటే ఇంట్లో మాకు కూరకు ఉండిద్దని చెప్పి. బయట అయితే అసలు కూరగాయలు కొనలేకపోతున్నాము, అంత రేట్లు ఉన్నాయన్నమాట. మనమే ఏమైనా కూరగాయలు పెంచుకుంటే పోయిద్దబ్బా అనిపించింది ఒక్కోసారి. ఇంకా మాకైతే దొండకాయలు ఉన్నాయి, గోంగూర ఉంది. వీటితో పాటు ఇంకా బెండ చెట్లు అయితే ఇప్పుడిప్పుడే పూత వస్తుందన్నమాట. దానికి ఇంకో వారం రోజులైనా పట్టిద్ది కాయలు రావటానికి. అలానే ఇంకో 2 వంగ చెట్లు కూడా ఉన్నాయిలండి. మొన్ననే ఒక 4 వంకాయలు వస్తేను మా తాతయ్యనైతే కోసుకోమని చెప్పాను. మాకు ఎలాగో సరిపోదు, ఇద్దరు ముసలాలే కాబట్టి వాళ్ళకైతే చక్కగా సరిపోయిద్ది. ఇంట్లో చిక్కుడెత్తనాలు అలానే బీరెత్తనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా వేసేస్తే ఒక పని అయిపోయిద్ది. నేనేమో ఇక్కడ లెమన్ రైస్ అయితే చేస్తున్నాను రేణు కోసం. అంటే స్కూల్కి తనకి ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేసి తర్వాత చిన్నగా మాకు కూర వండుకుందామని అయితే అనుకున్నాను. అందుకనే తనకి ఫస్ట్ ఇప్పుడు తినటానికి అలానే బాక్స్కి సరిపోయినట్టయితే లెమన్ రైస్ అయితే చేసేసాను. ఎన్ని పనులున్నా సరే ముందు రేణుని టైంకి స్కూల్కి పంపించేయాలి అనుకుంటాను. అందుకే ఇంకా బయట ముగ్గు పెట్టేసిన కాడి నుంచి ఇంకే పని పెట్టుకోను అనమాట. ముందు రేణుని స్కూల్కి పంపించే వరకు తన పని మీదే ఉంటాను. రేణునైతే రెడీ చేసేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే పంపించేశాను. వాళ్ళ నాన్నేమో చెట్ల కాడ నీళ్ళు పెడుతున్నారనమాట, వచ్చి తీసుకువెళ్తానన్నారు. పూజ కోసం అని చెప్పి బయట పూలు కోసుకుంటుంటే ఇంకా వీళ్ళైతే అగ్రికల్చర్ స్టూడెంట్స్ అనమాట. ఇది వరకు మేము దొండ చెట్లో కాయలు కోసేటప్పుడు వచ్చారు. ఆ రోజైతే పరిచయం అయింది. ఇంకా అప్పటి నుంచి ఎక్కడ కనిపించినా సరే భలే చక్కగా పలకరిస్తారు. ఈరోజు ఏదో మీటింగ్ ఉందంట, వాళ్ళ మేడం గారు వస్తున్నారంట. అయితే ఆ టైంకి ఫోన్ చేస్తామక్క, ఏమైనా ఖాళీగా ఉంటే రండి అని అయితే అన్నారు. ఇంకా నేను కూడా సరే అని అయితే అన్నాను. ఈ చుట్టుపక్కల ఊరు కూడా కాదంట, వేరే వేరే జిల్లాల నుంచి అయితే వస్తారంట. అయితే చాలా రోజుల నుంచి అయితే కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు పొలం మీదకి వచ్చి మేము వేసే పంట గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడుగుతున్నారనమాట.
దాన్నయితే రాసుకుంటున్నారు. ఇంకా నేనైతే వస్తానులే అమ్మ టైంకి ఫోన్ చేయండి అని అయితే చెప్పాను. ఇప్పటి రోజుల్లో అసలు ఆడపిల్లల్ని ఎక్కువ చదువులు చదివించడానికి ఎవ్వరూ మక్కువ చూపట్లేదనమాట. 10వ తరగతి చాలులే తర్వాత పెళ్లి చేసి పంపించేద్దామని అందరూ అనుకుంటున్నారు. కానీ వీళ్ళని చూడండి ఎంత కష్టపడుతున్నారో ఫ్యామిలీకి దూరంగా వచ్చి. నిజంగా వీళ్ళకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే మెచ్చుకోవాలి ఈ విషయంలో ఎంత ప్రోత్సహించినందుకు. నేను చాలా చూస్తున్నాను కదా, చిన్న చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోవటం కానీ, అసలు ఒక ఏజ్ కూడా వాళ్ళకి రాకుండానే పెళ్లి చేసేస్తున్నారనమాట. అలాంటివి ఎక్కువగా పల్లెటూరులోనే జరుగుతాయిలండి. అసలు కనీసం పెళ్లి మీద ఒక అవగాహన కూడా లేకుండా పెళ్లి చేసేస్తారు. తర్వాత పిల్లలు అంటారు. ఇంకా వాళ్ళని చూస్తే ఒక్కోసారి బాధ అనిపించిద్ది. వాళ్ళే చిన్నపిల్లలంటే మళ్ళీ వాళ్ళకి పిల్లలు అనమాట. ఇలా చాలా చోట్ల జరుగుతాయి అనమాట. కాకపోతే ఏంటంటే అంతగా బయటికి రావు అంతే. కానీ ఇలాంటివే ఎక్కువ అనమాట ఇప్పటి రోజుల్లోని. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఏమో తులసికోట దగ్గర అయితే చేసుకుంటున్నా. వీడియో ఇంకా ఏమీ తీయలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకని ముందైతే పూజ చేసుకుంటున్నా. సాత్విక ఏమో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. ఇంకా తను వచ్చేసరికి ఇంట్లో పనంతా అయితే తన్ని కూడా రెడీ చేసి ఇక్కడ అంగన్వాడికి అయితే పంపించాలి. దీపాలు ఎప్పుడైనా సరే కడ్డీలతోనే వెలిగించుకోండి. ఇక్కడైతే నాకు అసలు గాలికి అగ్గిపెట్టుతో వెలిగియడమే కష్టంగా ఉందనమాట. ఇంకా అందుకే అలా అయితే చేసేసాను. గాలికి పువ్వులు కూడా ఎగిరిపోతున్నాయి అనమాట. అంతలా గాలి వీస్తుంది. అంటే వాతావరణం మబ్బు పట్టినట్టుంది. ఏ క్షణాన వాన వచ్చింది అన్నట్టే ఉంది. 3 days నుంచి అయితే ఎండ ఏమీ లేదు పెద్దగా. అలా అని వర్షం కూడా లేదులండి. అమ్మ వాళ్ళ సైడ్ నాన్ స్టాప్గా కురుస్తూనే ఉందంట. మాకైతే అసలు ఏమీ లేదు. అయినా మాకు వానలు కురవకపోతేనే మంచిదిలండి, మళ్ళీ వ్యవసాయాలు దెబ్బతింటాయి. ఇంట్లో అయితే ఇంకా దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను. పువ్వులైతే మాత్రం అసలు బయట కొనడమే మానేశానమాట ఈ మధ్యన. ఇంటికాడ పువ్వులే అలా సరిపోతున్నాయి పూజకి. అలానే నేను ధూప్ స్టిక్ అనేది ఇలా ప్రమిదలో అయితే వెలిగించుకుంటాను. నార్మల్గా వాళ్ళు ఒక చిన్న ప్లేట్ ఇస్తారు కదా, అందులో వెలిగించానంటే మొత్తం కింద పోతుందనమాట. అదే ఇలా అనుకోండి, ఇలా ప్రమిదలోనే పడుతుంది కదా, అందుకని ఇలా ధూప్ స్టిక్ వరకు ఒక ప్రమిదని పెట్టుకున్నాను. దీపారాధన అయిపోయింది కదా, ఇంకా కూర అయితే వండుదామని అయితే అనుకున్నా. ఇంతలో నాన్నమ్మ అయితే వచ్చింది. నాన్నమ్మ ఎలా వచ్చింది కదని చెప్పి ఇద్దరం అయితే ఇంకా గోంగూరను అయితే కోస్తున్నాము. ఇంత అయితే అవసరం లేదు పప్పులోకి, అయినా సరే తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఇట్టానే వదిలేసామంటే పాడైపోయిద్ది. ముందైతే పప్పులోకి సరిపోయినంత గోంగూరను అయితే తీసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నా. మా నాన్నమ్మకేమో ఒక కవరా ఇచ్చేసాను. ఇంకా కవరాలను అయితే వేయమని చెప్పాను అనమాట. ఫ్రిడ్జ్లో కవరాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే నెక్స్ట్ డే వండుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే పచ్చిమిరపకాయలు వేసి గోంగూర కూరలా వండానమాట. చాలా బాగా వచ్చింది. ఇంక ఈ రోజు అయితే పప్పు గోంగూరకి అయితే నేను మొత్తం అన్నీ కూడా ఇలా కుక్కర్లో అన్నీ వేసి కలిపేసి ఉడకబెట్టేసుకుంటాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులోనే వేసేసి పప్పుకి సరిపోయినంత గోంగూరను అయితే చూసి వేసుకుంటా. మళ్ళీ ఎక్కువ పులుపు అయినా సరే బాగోదు కదా. మా రేణుకి పప్పు గోంగూర అంటే చాలా ఇష్టము. గోంగూర అంటే ముఖ్యంగా ఇష్టంలండి. అది పప్పు గోంగూర పచ్చడా లేదా అనేది ఏమీ ఉండదు. వెళ్ళేటప్పుడు కూడా నాకు బాక్స్లో కూడా పెట్టంది. ఇంకా టైం లేదు కదమ్మా, నువ్వు సాయంత్రం వచ్చేసరికి ఉంచుతాలే అని అయితే చెప్పానమాట. ఇంకా ఆ మాట మీద వెళ్ళింది. కుక్కర్ ఏమో పొయ్యి మీద పెట్టేశాను. పప్పు ఉడికేలోపు కొంచెం గిన్నెలు అయితే ఉంటేనో వాటిని కడిగేసి బట్టలు అయితే ఉతికేసి జాడిస్తున్నా. మార్నింగ్ లేచిన కాడి నుంచి 10:30, 11 వరకు అయితే గట్టిగా పని ఉండిద్ది ఆడవాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి ఏమైనా కొంచెం రిలీఫ్ అవుతారు. అది కూడా మన తొందరగా లేచి చేసుకునే పనిని బట్టేలండి. అది కాకుండా సినిమాల్లో నటించే వాళ్ళైనా ఒకే పాత్ర పోసేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళ మన రోజుకి లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు ఎన్ని పాత్రలు పోసేస్తామో. నిజంగా మన ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పినా సరే అది నేను అతిశయోక్తని అయితే అనుకోనండి. చెప్పిన వాళ్ళకి చెప్పినట్టే ఉండిద్ది, కానీ చేసిన వాళ్ళకే నొప్పి తెలిసిద్ది అన్నట్టు. వీటికి తోడు ఇంట్లో పని చేసుకోవడం కూడా ఒక బాధేనా అన్నట్టు చిన్న చిన్న దెప్పు పొడుపులు, భారీ డైలాగులు కూడా వస్తుంటాయి. వీటన్నిటిని తట్టుకొని రోజు ఎన్ని పనులు చేస్తామో కదా. పప్పు అయితే ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇంకా గోంగూర పప్పు నాకైతే ఆ రోజు గోంగూర కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా ఉడికిపోయింది కదా, లాస్ట్లో అయితే తిరగమూత అయితే పెట్టేసుకుంటున్నా. ఇలాంటివి ఏంటంటే గోంగూర పప్పు ఇట్లాంటివి వండేటప్పుడు ముందు ఉడకబెట్టేసి తర్వాత అయితే తిరగమూత పెట్టుకుంటాను. పప్పు అయితే నేను మరీ పలచగా అయితే ఏమీ చేయలేదు. ఇలా అయితే చేసుకున్నానమాట. ఇంకా ఒక ముద్ద వేడివేడిగా పప్పు వేసుకొని అన్నం అయితే తినేసాను. ఇంతలో సాత్వికని అయితే తీసుకొచ్చి తనకి కూడా జడలేసి రెడీ చేస్తున్నా.
లాస్ట్ వీడియోలో పిల్లల హెయిర్ గ్రోత్ కోసం చాలామంది టిప్స్ అయితే చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. సాత్వికకి ఇప్పటివరకు ఇంకా పుట్టు వెంట్రుకలు అయితే తీయలేదన్నమాట. రేణుకైతే 1 ఇయర్కే తీసేసాము, కానీ సాత్వికకైతే తీయలేదు. ఈ మే నెల వస్తే అప్పుడు తీయాలన్నమాట. అప్పుడు తీసిన తర్వాత నుంచి మళ్ళీ జుట్టు ఏమైనా మారిద్దేమో చూడాలి. ఇలానే రేణుకి 2వ సంవత్సరం వచ్చినప్పుడు అనుకుంటా హెయిర్ ఏమో బాయ్స్ లాగా కట్ చేయించాను అనమాట. అంటే చిన్నపిల్ల కదా, ఎందుకులే హెయిర్ ఎక్కువగా అని చెప్పి కట్ చేయించా. అలా కట్ చేసినందుకు మా తాతయ్య వాళ్ళు నాకు తిట్టిన తిట్లు ఇప్పటికీ మర్చిపోలేను. ఆడపిల్లకి జుట్టే అందా, నువ్వేమో ఇలా కట్ చేస్తే ఎలా అని చెప్పి అయితే అన్నారు. ఇంక అప్పటి నుంచి పిల్లలకి జుట్టు కట్ చేయడం అంటే నేను మర్చిపోయా. సాత్విక్ ఏమో ఇంకా చెప్పులు వేసుకొని చక్కగా అయ్యబడికి వెళ్ళిపోతుంది. తనకి ఆ కట్ చిప్ పెట్టే వరకు అసలు ఊరుకోలేదనమాట. తనే తీసుకొచ్చి పిన్నేసి ఇచ్చి పెట్టమ్మా అని చెప్పింది. ఇంక సాత్విని పంపించేసాక ఇంక ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యానమాట. మీషోలో అయితే నల్ల పూసల దండలు అయితే ఆన్లైన్ చేశాను. అవేమో నిన్న ఈవినింగ్ వచ్చాయన్నమాట. ఉదయమే పెట్టుకుందాం అనుకున్నా, ఇంకా పనిలో పడి మర్చిపోయాను. ఇంకా ఇప్పుడైతే గుర్తొచ్చాయి. మొత్తం 4 దండలు అయితే వచ్చాయి. ఇందులో ఒకటేమో చైన్లా వచ్చిందనమాట, మిగతా 3 నల్ల పూసలతో వచ్చాయి. నేను 4 నల్ల పూసలనే చేశాను, బట్ ఒకటి చైన్ కింద అయితే వచ్చింది. ఇంకా పిల్లలకైనా నాకైనా బాగానే ఉంటుందిలా అయితే అనుకొని ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు. నాకు ఎక్కువగా ఈ నల్ల పూసల్లో 4 కల్లా ఇదే బాగా నచ్చిద్ది అనమాట. ఎప్పుడైనా సరే నేను తీసుకుంటే ఫస్ట్ ఇదే వేసుకుంటా. డైలీ వేర్కి అయితే ఎక్కువగా మీషోలోనే తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం తక్కువగా వచ్చిద్ది. అలానే ఒక 4 వస్తాయి కదా, సో చక్కగా సరిపోతాయి అనమాట. పద్దాక బయట కొనవలసిన పని ఉండదు. ఈ చైన్కి ఉన్న లాకెట్ చూసేసరికి నాకు నా కాలేజ్ రోజులే గుర్తొచ్చాయి. సేమ్ లాకెట్ వేసుకొని సిల్వర్ కలర్ అనమాట. చైన్లో ఈ లాకెట్ వేసుకుని మెడలో వేసుకునేదాన్ని డైలీ వేర్ కింద, చాలా బాగుండేది. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇంకా ఎప్పుడో నేను ఎక్కువగా పసుపు తాడే వేసుకుంటా. ఇవి పేమించిన తాళ్ళు అనమాట, తయారు చేసినవి, కొన్నివేం కాదు. వీటికి నేను ఎప్పటికప్పుడు సబ్బుతో వాష్ చేసి పసుపు రాస్తుంటాను. వీడియోలో అట్టా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే పసుపు కలర్లో చాలా బాగుంటుంది. ఈ తాడుని నేను మెడలో వేసుకొని 2 ఇయర్స్ అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఇదే తాడు పసుపు రాసుకుంటా యూజ్ చేస్తున్నా. చాలా బాగుంటాయి. దీనికి తోడు ఒక చిన్న నల్ల పూసల దండ. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసి చెట్ల కాడికి అయితే బయలుదేరాను. కలుపుకు మనుషులు వెళ్ళారంట. నాన్నమ్మేమో భోజనము కూర పెట్టికి తీసుకురమ్మని చెప్పి బాక్స్ ఇంకెక్కడే వదిలేసి వెళ్ళింది. ఇంకా నాది నాన్నమ్మ దగ్గరికి కూడా బాక్స్ అయితే పెట్టేసి మంచినీళ్ళు తీసుకొని అయితే చెట్ల కాడికి వెళ్తున్నాను. పొలం పని లేకపోయి ఉంటే మాత్రం సారీ స్టిచ్ చేసుకునేదాన్ని. అంటే నైట్ ఒక సారీ అయితే కట్ చేశాను. ఇంకా ఈరోజు పొలం పని ఉండేసరికి ఇంకా అటైతే వెళ్ళిపోతున్నాను. సో మొత్తానికైతే ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ శుక్రవారం అయితే ఇలా అయితే గడిచింది. అలానే వీడియో కూడా ఇంకా ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా చెప్పడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.